ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు చేసుకోవడానికి వీలుగా ఒక స్పెషల్ కూర గురించి చెప్తాను. ఇది మనకి మామూలు రెగ్యులర్ కూర నుంచి ఒక ఆట విడుపులాగా కూడా ఉంటుందన్నమాట. మరి చూడండి, గుమగుమలాడే కూరని. కూరగాయలు ఇంట్లో లేనప్పుడనే కాదు, మధ్య మధ్యలో మనకి ఇలాగ ఆట విడుపులాగా ఇలా చేసుకోవడం కూడా నాకు అవసరం అనిపిస్తుంది. లేకపోతే మనం షాప్కి వెళ్ళినప్పుడు చూడండి, షాపులో ఎన్ని కూరగాయలు ఉన్నా, అరే ఇది నిన్నే వండినట్టుంది, ఇది మొన్నే వండినట్టుంది, ఇలా అనిపిస్తుంది. మనకి ఏ కూర తీసుకోవాలన్నా మొన్నే వండాం అనిపిస్తుంది. మనం ఆ ఫీలింగ్లోంచి బయటికి రావాలంటే మనం వారానికి ఒకసారైనా, కనీసం 15 రోజులకోసారైనా ఆ కూరగాయలన్నింటినీ పక్కన పెట్టి ఏదైనా ఒక ప్రత్యేకమైన కూర చేసుకుంటే మనకి ఒక రుచిలోనూ ఒక అద్భుతమైన వెరైటీ ఉంటుంది. మనకి తర్వాత ఆ కూరగాయలను చూస్తే అబ్బా ఈ కూర చేసుకోవాలి, ఆ కూర చేసుకోవాలి, ఇలాగా మనకు ఒక హెల్దీ ఫీలింగు. మనకి ఇది గృహిణికి ఒక పెద్ద కంఫర్ట్. ఇది ఒక చక్కని ఒక వర్రీ నుంచి విముక్తి అనమాట. మరి దానికోసం నేను ఏం చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను కదా, చూడండి. చూస్తూ కాబట్టి చెప్తామని చూడండి. దీనిలో గృహిణిని ఒక పెద్ద వర్రీలోంచి బయటపడేస్తుంది మనం వారానికి ఒకసారో 15 రోజులకోసారో ఇలా చేసుకుంటే. ఇది చాలా ఒక చక్కటి పరిష్కారం మనకి. అబ్బా ఈ మొన్నే కూర చేశాను, నిన్నే కూర చేశాను అన్న సమస్యకి ఇది చక్కటి పరిష్కారం. రుచిలో కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ తోటి మనం ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఇది వారంలో ఒకరోజు మనం ఇలా చేసుకుని తిన్నామంటే మనకి కూరగాయల షాప్కి వెళ్ళగానే ప్రతి కూరగాయ కూడా మనకి చాలా ప్రియమైనదిగా ఇవాళే వండుకు తినాలి అనిపించేంత ఇష్టంగా అనిపిస్తుంది. అది ఎంత హాయో ఆలోచించండి ఒకసారి. మనకి మన ఇంట్లో ఏదో కష్టపడి కూరగాయల షాప్కి వెళ్ళి ఏదో ప్లాన్ చేసి అవి చేసి ఇవి చేసి ఇంట్లో కూర చేసి పెడతాం. కానీ తినేవాళ్ళు మాత్రం మొన్న ఇది చేసావు, ఇంకేం లేదా, వెరైటీ లేదా, నిన్నే ఇది చేసావు అని పిల్లలు భర్త అంటుంటే మనకి ఏం చేయాలో తెలియని ఒక అయోమయ స్థితి వస్తుంది. దాని నుంచి బయటపడాలంటే ఇలాంటి చిట్కా ఉపయోగించాలన్నమాట. ఎంత హాయిగా అనిపిస్తుందంటే మన సమస్యకి ఇది ఒక పరిష్కారం. మరి మీరు కూడా ఇలా చేసి చూసి, ఈ కూర బ్రహ్మాండంగా ఉంటుందండి, చాలా రుచిగా ఉంటుంది ఇది కూడాను. ఇక్కడ కరివేపాకుని కొంచెం వేయిస్తున్నప్పుడు కొద్దిగా కొంచెం మాడినట్టయింది. మీరు చేసుకునేటప్పుడు మాత్రం ఇలా మాడనివ్వకండి. చూసారా, కొంచెం దానిలో నూనె వేయగానే ఆల్రెడీ వేగిందేమో, కొంచెం మాడినట్టయింది. మీరు కూర చేసుకున్నప్పుడు మాత్రం ఇలా కరివేపాకు నల్లగా అవ్వకుండా చూసుకోండి. మరి ఎక్కువ వేడిపోయింది అనమాట. తర్వాత ఇలాగ మూకుళ్ళు మనం మళ్ళీ నూనె వేసుకుని శనగపప్పు, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర వేసుకుని ఈ పప్పులు కూడా మీ కూరలో దీనిలో కలుస్తాయి కనుక ఒక చక్కటి కమ్మదనం వస్తుందన్నమాట. ఇంకా వెల్లుల్లిపాయలు మనం తరిగి పెట్టుకున్నాం కదా, సిద్ధంగా పెట్టుకున్నాం కదా, వెల్లుల్లిపాయలు కూడా దీనిలో వేయించి ఉల్లిపాయలు అన్నీ కలిపి నూనెలో చక్కగా మగ్గిలా కాస్త నూనె కొంచెం ఎక్కువ వేసుకుని 2 స్పూన్లు ఎక్కువ వేసుకుంటే చక్కగా మగ్గుతాయి. దీనిలోనే పచ్చిమిరపకాయలు, ఇలా వేయించుకుంటే కూర ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇది రెగ్యులర్ కూరల్లో ఇది మళ్ళీ చేరిపోకూడదు. ఇది మనకి కూరగాయలు లేనప్పుడు వండుకునే కూర అన్న భావం మాత్రం పోకూడదనమాట. అబ్బా ఈ పూట ఏం కూర చేయాలి, ఇంట్లో మన కుటుంబ సభ్యులందరినీ మెప్పించేలాగా అన్న ప్రశ్న ప్రతి గృహిణికి ఉదయిస్తుందండి. ఇది ప్రతి గృహిణి సమస్య. సో నేను దీనికి ఒక చిన్న చిట్కా పరిష్కారం లాంటిది అనుకుని మీకు చెప్తున్నాను. మరి మీరు కూడా ఇది చేసి చూడండి. ఇలా అయితే మీరు ఇంకా కొత్త ఏమైనా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి.
చూడండి, ఈ కూరలో మనం వేయని పదార్థాలు ఏమున్నాయి అన్నీ వేస్తున్నాం రుచికి. ఓన్లీ కూరగాయలు లేవంతే. సో మనకి ఇది మంచి రిప్లేస్మెంట్. ఇలాగే నూనెలో మగ్గించిన వాటన్నిటిని మిక్సీలో వేసుకుని, అంటే మెత్తగా రుబ్బేయకూడదు, ఉడికి జస్ట్ ఒక్కసారి అన్నీ ఒకదానికొకటి హత్తుకునేలాగా చిన్న విప్పర్తో ఒకసారి ఇలా అనాలి. చూసారా చక్కగా నోరు ఊరించే కూర రెడీ. దీనిలో కొంచెం కరివేపాకు ఇలా నల్లబడకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. మీరు అలా చేసుకోండి. మీరు అలా చేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి, చాలా రుచిగా ఉంటుంది.